ఈ రోజుల్లో అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్లి చేసుకోవాలంటే. మిడ్-నైట్ 12 o'clock టైంలో ఇంత నిక్కర్ వేసుకుని, ఇంత చిన్న టాప్ వేసుకుని, ఒకే సిగరెట్ ఒక అమ్మాయి 4 అబ్బాయిలు తాగడం మంచిగా చెడా? అది అమ్మాయిల స్వేచ్ఛ అంటున్నారండి. సకాలంలో పెళ్లి చేసుకోవాలి, భర్తతో సరిగ్గా ఉండాలి, ప్రెగ్నెన్సీ రావాలి, పుట్టాలి. శీలమేముంది శీలం అన్నారు, పరువే ఉంది పరువు అంటున్నారు. అంటే వీళ్ళకి వాళ్ళ అవసరాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆనందం. ఎంత చదువుకున్నా, ఆమె జాబ్ చేసి సంపాదిస్తున్నా సరే ఆమెకి విలువ ఉండదు. ఎందుకంటే ఆమె లేడీ, ఆడది. అమ్మాయిలేమో చాలా రిలాక్స్గా, చాలా ఎంజాయ్ చేస్తూ ఆఫ్టర్ ఆల్ అంటే చాలా లైట్ తీసుకుంటున్నారు అమ్మాయిలు. కెరియర్ని కానివ్వండి, లైఫ్నే లైట్ తీసేసుకుంటున్నారు. నిజంగా 30 ఏళ్ళు కూడా రాకుండానే పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. అయితే పిల్లలు ఏ వయసులో వింటారు, పేరెంట్స్ ఏ వయసులో కూర్చోబెట్టి పిల్లలకి ఈ కుటుంబ విలువలు, సమాజ విలువలు, నైతిక విలువలు ఇవన్నీ చెప్పుకోవడానికి ఏ వయసు కరెక్ట్ పిల్లలకి? చెప్పినా తప్పు చేస్తారు. అలా ఎలా? చేసి చూపించండి, అది వాళ్ళు నేర్చుకుంటారు. మనకి ఎంత కోపం వచ్చినా గదిలో తన్నుకోవాలి, కానీ పిల్లల ముందు మాత్రం ఏం ఎరగనట్టు కూర్చోవాలి. రజని గారు, ఇప్పుడు అమ్మాయిలు జనరేషన్ మారిపోయింది, అప్డేటెడ్ అయిపోయాం మేమందరం అనేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని బాగా అప్డేట్ చేసేసుకుని అంటే కల్చర్ని కూడా మార్చేస్తున్నారు. అంటే ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, అన్ని రకాలుగా ఫ్రీడమ్ ఎక్కువైపోయి వాళ్ళ ఆలోచన విధానం మారిపోయింది. నెక్స్ట్ జనరేషన్కి అంటే వీళ్ళు పిల్లల్ని కంటారు, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళే కరెక్ట్గా లేకపోతే నెక్స్ట్ జనరేషన్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎంతవరకు ప్రమాదకరం అంటారు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలను దృష్టిలో పెట్టి? అంటే ఈ పిల్లలకు అనేదాకా నేను ఇంకా ఆలోచించట్లేదు. ఇప్పుడు ముందే అసలు వాళ్ళు సరిగ్గా ఉండాలి కదా, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ బాడీ కండిషన్ బాగుండాలి, సకాలంలో పెళ్లి చేసుకోవాలి, భర్తతో సరిగ్గా ఉండాలి, ప్రెగ్నెన్సీ రావాలి, పుట్టాలి కదా. దానికంతటికి ముందు వీళ్ళు సరిగ్గా ఉండాలి, మంచిగా చదువుకుని విద్యా బుద్ధులు చక్కగా అభ్యసించి ఒక మంచి పద్ధతిలో జీవనాన్ని సాగించాలి. ఎవరో ఏదో అయిపోయారు అని మనం కూడా అదే దారిలో వెళ్ళటం ఎందుకు? ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద చదువులు చదివారు, ఏవేవో ఉద్యోగాలు చేస్తున్నారు, బోల్డ్ సంపాదిస్తున్నారు, వాళ్ళు 4 అబ్బాయిలతో తిరుగుతున్నారు. అది మనకు అవసరమా? లేదు, అవసరం లేదు. అది మంచి కాదు కదా. పోనీ వాళ్ళల్లో ఉన్న మంచిని తీసుకోండి, బ్రహ్మాండంగా చదువుకుని బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తుంది, అది చెయ్యి ఇక్కడ. అలా ఎవరిలో నుంచి అయినా సరే ఒక మంచిని తీసుకుని మనం మంచిగా ఎందుకు తయారవ్వకూడదు? మన కోసం. మంచి అంటే మీ ఉద్దేశం బాయ్ ఫ్రెండ్స్ లేకపోవడము, ఫ్రెండ్స్ అలా అనట్లేదు. ఒక మంచి, ఇప్పుడు మిడ్-నైట్ 12 o'clock టైంలో ఇంత నిక్కర్ వేసుకుని, ఇంత చిన్న టాప్ వేసుకుని, ఒకే సిగరెట్ ఒక అమ్మాయి 4 అబ్బాయిలు తాగడం మంచిగా చెడా? అది అమ్మాయిల స్వేచ్ఛ అంటున్నారండి. అంటే హెల్త్ పరంగా మంచిదా? పోనీ హెల్త్ పరంగా తప్పే, మంచిది కాదు. మరి అది మంచిది కాదు. మంచి అంటే ఏంటని అడిగారు కదా. అంటే ఒక అమ్మాయి తరపునే నేను మాట్లాడుతున్నా అనమాట. అమ్మాయిలు ఇలా మాట్లాడుతున్నారు అని క్వశ్చన్. ఇప్పుడు మనకి వేరే కంట్రీస్ లో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ రోజులను బట్టి. ఆ మధ్య కాలం వరకు కూడా మనం పెద్దగా వినలేదు. అక్కడ వాళ్ళ డ్రెస్ సెన్స్ అనేది వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటుంది. అబ్బాయిలైనా సరే మామూలుగానే చూస్తారు. ఆ నీడ్ వచ్చినప్పుడే అమ్మాయిల దగ్గరికి వెళ్తారు. వైఫ్ అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఆ నీడ్ వచ్చినప్పుడే వెళ్తారు. మామూలుగా మన పాపను ఎలా చూస్తాం అలాగే ఆ దృష్టితోనే చూస్తారు. దృష్టి అంటే ఆ చెడు భావన లేకుండా, ఆ నీడ్ దృష్టితో చూడకుండా మామూలుగానే చూస్తారు. ఇక్కడ అలా చూడరు కదా. చూడనప్పుడు మిడ్-నైట్ అలాంటి బట్టలు వేసుకుని రోడ్డు మీద ఒకే సిగరెట్ 4-5 తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది హెల్త్ వైజ్ గా మంచిది కాదు, ఇలా చూసుకున్నా మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ప్రమాదం చెడు జరిగితే అమ్మాయిలకే ఎఫెక్ట్ పడుతుంది కదా. అంటే ఏముంది అందులో ఏం పోయింది? ఇప్పుడు శీలమేముంది శీలం అన్నారు, పరువే ఉంది పరువు అంటున్నారు. అంటే పరువు అంటే ఏంటి? పరువు ఎక్కడ కనిపిస్తుంది, పరువు ఎక్కడుంది అని మాట్లాడుతున్నారు. అలాగే శీలం ఎక్కడుంది, శీలం పోవడం ఏంటి? అదేంటది? ఇప్పుడు పిల్లలు ఎలా మాట్లాడుతున్నారంటే పేరెంట్స్ లోపం కాదా?
ఇది ఎవరు చేసిన తప్పు వల్ల ఏదైనా బేసే ఇల్లుకి పునాది మనం వేస్తాం బేస్మెంట్స్, తర్వాత 30-40 అంతస్తులు కడతాం. ఇది గట్టిగా ఉంటే అది నిలబడుతుంది, 25-30 సంవత్సరాలు ఎన్నాళ్ళు నిలబడుతుంది. అలాగే పేరెంట్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటే పిల్లలు అనేది బాగుంటుంది, వాళ్ళ లైఫ్ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, వీళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది, పేరెంట్స్ ఫ్యూచర్. అంతే కదా. అంటే వీళ్ళ పేరెంట్స్ పెంపకము పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ శాపం కాకూడదు. నవేడేస్ అదే అవుతుంది, శాపం వాళ్ళకే అవుతుంది, వీళ్ళకే అవుతుంది. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు నాశనం అవుతారు, వాళ్ళు నాశనం అవడం వల్ల వీళ్ళ ఫ్యూచర్ కూడా పాడవుతుంది. ఎందుకు, వీళ్ళకి చూసేవాళ్ళు ఉండరు, మంచి చెడ్డ చూసేవాళ్ళు ఉండరు, ఏదైనా కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉండరు. ఓల్డ్ ఏజ్లో వీళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. మరి పిల్లలు సరిగ్గా ఉంటేనే కదా, వాళ్ళని మనం సరిగ్గా పెంచుకుంటే వాళ్ళకి బాగుంటుంది, మనకి ఉపయోగపడతారు. ఈ రోజుల్లో అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్లి చేసుకోవాలంటే. అమ్మాయిలు ఏమో చాలా రిలాక్స్గా చాలా ఎంజాయ్ చేస్తూ ఆఫ్టర్ ఆల్ అంటే చాలా లైట్ తీసుకుంటున్నారు అమ్మాయిలు. కెరియర్ని కానివ్వండి, లైఫ్నే లైట్ తీసేసుకుంటున్నారు. ఆ పెళ్ళ చూద్దాంలే అన్న టైప్లో ఉన్నారు అమ్మాయిలు. అబ్బాయిలు అయితే భయపడిపోతున్నారు, సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇది రాబోయే తరానికి ప్రమాదకరం కాదంటారా? దీన్ని ఎలా తీసుకోవాలి మరి? వాళ్ళు ఏం చేయాలి? అబ్బాయిలు సృష్టిని ఆపేస్తున్నారు. అంటే ఎప్పుడో అనుకుంటాం మనం కలియుగం అంతమైపోతుంది, యుగాంతం అంటే ఎప్పుడో యుగాంతం ఇప్పుడే చేసేద్దామని. సృష్టి ఆగిపోతే ఏం ఉండదు కదా. ఇంకా ఉన్నవాళ్ళు కొంతకాలంగా నశించిపోతారు, సృష్టి ఆగిపోతుంది. ఒక పాయింట్ అదైతే. సెకండ్ ఏంటంటే వీళ్ళకి వాళ్ళ అవసరాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆనందం, ఇదే ఇంపార్టెంట్. వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళ ఆనందం, ఏది అడ్డు రాకూడదు. ఇప్పుడు తినేటప్పుడు కరివేపాకు రాకూడదు, తర్వాత పోపు గింజలు రాకూడదు, వెల్లుల్లి అలాంటివి రాకూడదు, అప్పుడు టేస్ట్ రాదు. అంటే అవన్నీ వీళ్ళకి అడ్డం. సాఫ్ట్గా ఇలా నోట్లో పెడితే ఐస్ క్రీమ్ లాగా లోపలికి వెళ్ళిపోవాలి. లైఫ్ కూడా అలా ఉండాలి. అమ్మ రాకూడదు, నాన్న రాకూడదు, ఎవరు అడ్డం రాకూడదు. నేను ఇప్పుడు నిద్రపోవాలంటే అడ్డంగా పడి నిద్రపోవాలి. నేను ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేగుస్తాను. ఇందాక ఎవరో అంటున్నారు ఎప్పుడో 12 గంటలకు లేస్తాను ఇది అన్నారు ఇందాక ఎవరో. అంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాను, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తాను. ఆకలేస్తే స్విగ్గీ వాడు ఉన్నాడుగా పాపం, అనామకుడు, పాపం అమాయకుడు, ఒక ఆర్డర్ పడేస్తారు, వాడు తీసుకొచ్చి తలుపు దగ్గర పెట్టి వెళ్తాడు పాపం. వాడు అన్నపూర్ణ అంటే ఇంకా వాడేనేమో, అసలు వాడు అనకూడదు పాప, వాళ్ళు కూడా గౌరవంగా చేస్తున్నారు. మరి అన్నపూర్ణ అని ఇంకా వాళ్ళనే అనాలి. వండుకోవడాలు ఉండవు, ఇంకేం ఉండదు వీళ్ళకి. అవి ఏం తెస్తున్నాడో తెలియదు, పిజ్జానా ఇంకొకట తీసుకోవడం, తినడం, మళ్ళీ అడ్డంగా పడి నిద్రపోవడం, వీలైతే ఒక సీసా తాగడం, ఇవే కదా ఇలాగే చేస్తున్నారు కదా. ఇలా ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్ అసలు ఎట్టుపోతుంది. ఒక జాబ్ చేస్తున్నాం, ఇంత శాలరీ తెచ్చుకుంటున్నాం, దేనికి తెచ్చుకుంటున్నాం? తినేసి తాగేసి అడ్డంగా అయిపోయి విచ్చలవిడిగా తిరిగితే దానికోసం సంపాదించుకుంటున్నారా మీరు? నిజంగా 30 ఏళ్ళు కూడా రాకుండానే పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. అప్పుడు ఏంటి పరిస్థితి? లైఫ్ అయిపోతుందిగా. కొంతమంది ఏమంటున్నారు, ఎంజాయ్ చేసి చచ్చిపోదాం, ఏముంది ఇందులో, ఇంకంతే, అదే కదా లైఫ్ అంటున్నారు. అంటే ఇది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి మీరు చచ్చినట్టు ఇది ఒప్పుకోండి, చచ్చినట్టు ఇది చేయండి అని మనం చెప్పలేం. ఇప్పుడు పెళ్లి దగ్గరకు వస్తే వాళ్ళ ఆలోచనలోనే ఉంటుంది ఇదంతా. ఇప్పుడు అమ్మా నాన్న ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మనం ఎలా పుట్టాము? మనం పుట్టి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. అమ్మా నాన్న కూడా ఎంజాయ్ చేసినట్టయితే మనం ఇలా ఉండము. వాళ్ళు చక్కగా అడ్డే అమర్చి పిల్లలకి చదువు చెప్పించి, అంటే ఒక కలర్ఫుల్ లైఫ్ వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు అనుకున్నదే లైఫ్ అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎంత ఆనందం ఉంది. అమ్మా నాన్న పెంచడము, ఏదైనా కావాలంటే తేవడము, అందరూ కలిసి ఎంజాయ్ చేయడము, ఎక్కడికన్నా వెళ్ళడము, ఎన్నో ఉంటాయి కుటుంబం అన్న తర్వాత. అవన్నీ వీళ్ళకి ఉండవు. నేను చెప్తాను, ఒక ఫంక్షన్ వచ్చింది, రెడీ అవ్వమంటే కూతురు రెడీ అవ్వదు, మీరు వెళ్ళండి. కొడుకైనా అంతే. సరే ఎలాగోలా రెడీ అయితే మరి మంచి బట్టలు కట్టుకో అని అంటే, లేదు నేను ఈ జీన్సే వేసుకొస్తా అంటే, నీకు ఒకటే దాంట్లో ఉంటున్నావు, ఒకటే కలర్ లో ఉంటున్నావు నువ్వు. సృష్టిలో అందాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రంగులు ఉన్నాయి, నువ్వు ఒక దాంట్లోనే ఉంటానంటున్నావు, అది నీ కర్మ. అటువంటి కలర్ఫుల్ లైఫ్ ని నువ్వు వద్దనుకుంటున్నావు. అంటే పెళ్లి చేసుకుని ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తూ సొసైటీతో కలిసి, సంఘజీవనం అంటే అదే కదా, సొసైటీతో కలిసి, నలుగురితో కలిసి జీవించటానికి నీకు ఇష్టంగా లేదు అంటే అసలు దాని రుచి నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, చాలా మంది, నేను చెప్పా, పెళ్లితోనే అన్ని ఆనందాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే,
మరి అది చేసుకుంటే కదా తెలుస్తుంది. చేసుకున్న వాళ్ళు చాలా మంది మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు. మనస్పర్ధలు ఎందుకు ఆ, వస్తున్నాయంటే ఏమున్నాయి, గొడవలే కదా. మన బుద్ధి సరిగ్గా లేక. మొగుడిని చూడంగానే ఒళ్ళు మండుతుంది, మరి పెళ్ళాన్ని చూడంగానే ఒళ్ళు మండుతుంది. ఎలా కుదురుతుంది? అరే నా పెళ్ళామే కదా అని అనుకోవాలి, అరే నా భర్తే కదా అని అనుకోవాలి. అట్లా కాదు, ఏంటిలాగా అలాగా అనే ఎలిగేషన్స్ లోపల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట, కొమ్ముల్లాగా అలాగా. అలా వచ్చినప్పుడు వీళ్ళకి వాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అంటే అంటారు ఊరికి గింజేసుకుంటున్నావు ఏంటి అంటారు కదా, ఆ గింజుకోవడం అనమాట లోపల లోపల. అంటే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నా అంతే, లెక్కలేదు. అక్కడ చనువు ఎక్కువ ఉంటుంది. అమ్మమ్మలతో ఉండరు, అబ్వియస్లీ నాయనమ్మలతోనే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే కూడా నచ్చవు. మీరు పాత చింతకాయ మాటలు మాట్లాడతారు, చాదస్తం పెరిగిపోయింది, ఇలా మారిపోయినాయి అంటారు. మీరు ఇంకా ఎక్కడో ఉన్నారు, ఇక్కడికి రావట్లేదు. ఒకటే మారుతుంది ఏంటంటే, ఆ జనరేషన్ లో ఉన్న నాలెడ్జ్ వేరు, టెక్నాలజీ వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. ఎప్పుడో ఎన్నో 100 ఏళ్ళు అయిందంట ఒక సినిమా వచ్చి, కీలుగుర్రం అని చెప్పి. నేను మొన్న ఒక క్లిప్పింగ్ చూసాను. అది ఇలా తిప్పితే గుయ్యి అని పైకి వెళ్తుంది, ఇలా తిప్పితే పక్కకి వెళ్తుంది, ఇలా తిప్పితే ఇటు వెళ్తుంది. ఆ రోజుల్లో టెక్నాలజీ అది. మరి ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఎలా చూపిస్తున్నారు సినిమాల్లో, నేల నుంచి మనిషి ఎగిరినట్టు చూపిస్తున్నాడు. పైన రోప్ కట్టినప్పటికీ మనకి అది కనపడదు, అది టెక్నాలజీ. అంటే ఆ రోజుల్లో టెక్నాలజీతో అంత బాగా తీశారు ఆ మూవీ, ఈ రోజుల్లో టెక్నాలజీతో ఇలా తీస్తున్నారు. కొంతకాలం అయిన తర్వాత ఇంకోలా తీస్తారు. అది ఏ రోజులకి అదే కదా. అది వీళ్ళు కాదంటారు, అది కాదు, మీది వేస్ట్, మాదే గ్రేట్, ఇలా మాట్లాడతారు. కానీ ఏ రోజుల టెక్నాలజీ ఆ రోజుల్లో ఉంటుంది, ఆ రోజుల్లో ఉన్న నాలెడ్జ్ ఆ రోజుల్లో ఉంటుంది, ఆ రోజుల్లో అనుభవాలు ఆ రోజుల్లో ఉంటాయి. అవన్నీ కాదట. సరే, కొంత పాక్షికంగా మనం ఒప్పుకుందాం, కానీ కంప్లీట్ గా అంటారు. ఒక మంచి విషయం ఉంటుంది, అది నేర్చుకోవాలని చూడరు. మరి మీకు పనికొచ్చింది తీసుకోవచ్చు కదా, వాళ్ళని తీసేయాల్సిన అవసరం లేదు కదా. అలాగే పేరెంట్స్ దగ్గర, ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ అన్నారంటే అర్థం ఉంది, పేరెంట్స్ని కూడా అంటారు. ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ ఇంకా పాత జనరేషన్, తల్లిదండ్రులను కూడా అలాగే అంటారు. అంటే ఎంత 25-30 ఏళ్ళు కూడా ఉండదు ఈ గ్యాప్, దీనికే వాళ్ళు తీసి పడేస్తారు. అది కూడా రాంగే కదా. అంటే ఆ రిసీవింగ్ నేచర్ లేదు, ఏదో ఉంది తెలుసుకుందాం అనే నేచర్ లేదు. అసలు మాకు చెప్తారా, మేమేదో సాఫ్ట్వేర్ లో అయినంత మాత్రాన ప్రపంచం అంతా మాకే తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు. మీది దీని తర్వాత ఇంకోటి వస్తుంది, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని వచ్చి ఇది అంటారు. అప్పుడు ఎప్పుడప్పుడు మీరు నేర్చుకోలేరు కదా, కొంతకాలం వరకు నేర్చుకుంటారు అనేది ఆలోచించాలి వాళ్ళు. ఇలా ఆలోచించి పెద్దవాళ్ళు చెప్పిన మాట విని ఒక లైఫ్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి. పెళ్లితోనే ఎంజాయ్మెంట్, పెళ్లి చేసుకుంటేనే అన్నీ తెలిసేవి. పెళ్లి చేసుకోకపోతే మీకు ఏం తెలుస్తాయి చెప్పనా? నేను పిజ్జా తెలుస్తుంది, సిగరెట్ తెలుస్తుంది, చిన్న చిన్న బట్టలు తెలుస్తాయి, ఏదో పిచ్చి పిచ్చి మూవీలు తెలుస్తాయి, ఇంకేం ఏ మాల్ ఎక్కడుందో, ఏ పబ్ ఎక్కడుందో తెలుస్తుంది. కానీ పెళ్ళైతే మీకు ఎంతో తెలుస్తుంది. ఓకే, మీరు చెప్తున్నట్టుగానే అన్ని తెలుసుకోవాలి. అయితే పిల్లలు ఏ వయసులో వింటారు, పేరెంట్స్ ఏ వయసులో కూర్చోబెట్టి పిల్లలకి ఈ కుటుంబ విలువలు, సమాజ విలువలు, నైతిక విలువలు ఇవన్నీ చెప్పుకోవడానికి ఏ వయసు కరెక్ట్ పిల్లలకి? ఎప్పుడు చెప్పాలంటారు? ఎప్పుడు చెప్తే బాగుంటుంది? చెప్పకూడదు. చెప్పకపోతే ఎలా అండి? చెప్పకూడదు. ఫ్రెండ్స్ విషయంలోనే తప్పు చేస్తారు, లవ్ విషయంలో తప్పు చేస్తారు, అన్ని విషయాల్లోని వాళ్ళు తప్పటడుగులు వేస్తూనే జీవితం అయిపోతుంది కదా. ఏదో ఒక దశలో పిల్లల్ని కూర్చోబెట్టి, అరే ఇట్లాంటి మెంటాలిటీస్ ఉంటాయి, లేకపోతే మీరు ఇలా డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇవి పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది, అలా చెప్తే ఏమన్నా బాగుంటుందేమో. చెప్పినా తప్పు చేస్తారు. అలా ఎలా? చేసి చూపించండి. ఓకే, పేరెంట్స్ చేసి చూపించాలి. ఓకే, మీరు ప్రవర్తించండి, అది వాళ్ళు నేర్చుకుంటారు. మీరు ఒక మదర్ ఉంది, ఒకరోజు వంట చేసి 4 రోజులు వంట చేయలేదు, మీకు కూతురు ఉంది, తను అంతే చేస్తూ ఉంటుంది. ఇదే అలవాటు చేసుకోండి, ఇది కరెక్ట్ అనుకుంటుంది. ఓకే, ఇదే కరెక్ట్ అనుకుంటుంది. ఆ అబ్బాయి అయినా సరే, నాన్న అస్తమాన అమ్మని తిడుతున్నాడు లేకపోతే కొడుతున్నాడు, కొట్టాలేమో, భార్యను కొడతారు, కొట్టచ్చు, కొడితే మాట వింటుంది అనే అభిప్రాయానికి వాడు 3 ఏళ్లకే వస్తాడు. దీనికి ఇంకా ముందుకెళ్ళాలంటే ఇన్ఫాంట్ ఎడ్యుకేషన్ అని ఉంది. గర్భస్థ శిశువుకి మనము అన్ని నేర్పడం, ఎడ్యుకేట్ చేయడం. 1-2 నెలలు వచ్చిన దగ్గర నుండి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. నేను అది కూడా చేస్తూ ఉంటాను. అయితే అక్కడి నుంచి మనం నేర్పించాలి. వాళ్ళు ఏం చెప్పకుండా అలా వింటారమ్మా, ఖచ్చితంగా వింటారు, విని తీరుతారు. ఎందుకంటే వాళ్ళు లోపల ఉంటారు కాబట్టి ఇంక వాళ్ళు వింటారు ఖచ్చితంగా, బయటకు వస్తే వినరు. ఇంకా మన ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మాట్లాడుతుంటే వాయిస్లు గుర్తుపడతారు, స్పందిస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళకి మనము మన చరిత్రలు, మన పురాణాలు వినిపించాలి.
వినిపించినప్పుడు కదా ఆదర్శవంతమైనటువంటి జీవితాలు, ఆదర్శవంతమైనటువంటి రోల్స్, మన మన కల్చర్స్ అన్నీ ఉంటాయి అందులో. ఉన్నప్పుడు అవన్నీ వాళ్ళు విని ఇక్కడ పెట్టుకుంటారు. ఇంకా అది కంటిన్యూ చేయాలి డెలివరీ అయిన రోజు దగ్గర, 4th month నుంచా 3rd month? సెకండ్ ఆర్ థర్డ్, కొంచెం ప్రాణం పోసుకున్న దగ్గర నుండి అంటారు. ఒక్కొక్కళ్ళు 1 month నుంచే అని కూడా అంటూ ఉంటారు, కానీ పర్వాలేదు, మరి 1 month అవసరం లేదు, 3rd month నుంచి స్టార్ట్ చేయొచ్చు. అది పుట్టిన రోజు దగ్గర నుంచి కంటిన్యూ చేయాలి. ఓకే. అమ్మా నేను ఇప్పుడు ఏమంటారు డెలివరీ అయ్యాను, నేను కదలలేనంటే ఫాదర్ ఉంటాడు కదా, ఇద్దరు కలిస్తేనే ఏదైనా, ఇద్దరు కలిసి చేయాలి. ఏ ఒక్కళ్ళ బాధ్యత కాదు ఇక్కడ, ఇద్దరిది. ఇద్దరు కలిసి కన్నప్పుడు, ఇద్దరు అమ్మా నాన్న అయినప్పుడు అమ్మా నాన్న ఇద్దరు కూడా చేయాలి. ఏదో ఒకళ్ళు చేస్తే కుదరదు, ఫలితం కంప్లీట్ గా ఇంకా బాగా బెటర్ గా రావాలంటే ఇద్దరు కలిసి చేయాలి. ఆ డే 1 నుంచి కూడా అన్ని అలా నేర్పుతూ ఉంటే గనక మనం రోజువారీలో మన ఇద్దరం ఎలా ప్రవర్తిస్తున్నాము, మన ప్రవర్తన ద్వారా మన జీవన శైలి, మన ఏమంటారు మన అభిప్రాయాలు, మన అభిరుచులు, మన పద్ధతులు, మన పనులు, మన నేచర్స్ అన్నీ కూడా తెలుస్తాయి అందులో, ఆ బిహేవియర్లో. అది పిల్లలు చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మీరు అన్నారు చెప్పచ్చు కదా అంటే, ఆ సందర్భంగా చిన్న చిన్న ముక్కల కింద వాళ్ళకి చెప్తూ ఉండాలి. గంటలు గంటలు కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు పారిపోతారు. అలా చెప్పే విధానం అది కాదు. ఏ వయసుకి అది చెప్తూ ఉండాలి. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ట్యూన్ అయిపోతారు. ట్యూన్ అయిపోయినప్పుడు అక్కడి నుంచి మనము ఇది వద్దు, ఇది చెయ్యి, ఎందుకు వద్దో, ఎందుకు చెయ్యాలో అది కూడా రీజనింగ్స్ తో చెప్పాలి. చెప్పాలి. తర్వాత ఎప్పటికప్పుడు మనం కూడా అలా ప్రవర్తిస్తూ ఉండాలి. 15-16 సంవత్సరాలు వచ్చే వరకు కూడా చాలా అంటే చాలా డెలికేట్ సిచ్యువేషన్. అక్కడి నుంచి కొంచెం పర్వాలేదు కానీ అప్పుడు టీనేజ్ వెళ్ళిపోయే వరకు కూడా జాగ్రత్తగానే ఉండాలి. అక్కడి నుంచి తల్లిదండ్రులు ఇంకా బాగా బిహేవ్ చేస్తూ ఉండాలి. అంటే నటించమని చెప్పట్లా నేను, వాళ్ళు సరిగ్గా ఉండాలి. సరిగ్గా ఉంటూనే ఆ పీరియడ్ లో ఏం నేర్పాలి. నెక్స్ట్ మ్యారిటల్ లైఫ్ వస్తుంది వాళ్ళకి. ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ వచ్చి కొంతకాలం అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకుంటే పెళ్ళాంతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి ఎట్లా తెలుసు? మీరు చూపించండి. భార్యతో ఎలా మాట్లాడాలి, భార్యకి ఏ సందర్భంలో ఏ సమయంలో హెల్ప్ చేయాలి, ఎంత చేయాలి, ఎటువంటివి నువ్వు చేయగలుగుతావు, అవన్నీ చేసి చూపించాలి. చూస్తూ ఉంటారు వాళ్ళు. చూసినప్పుడు వాళ్ళు ఒక చేస్తారు, అమ్మకు బాగాలేదు, లేదా నాన్నకి హెల్ప్ చేయొచ్చు, నాన్నకు కూడా చేయొచ్చు. ఏదన్నా ఆయనకి ఏదైనా స్కూటర్ పాడైంది వెళ్ళి సహాయం చేయొచ్చు. నాన్న చిన్న చిన్న రిపేర్లు ఇళ్లలో చేసుకుంటూ ఉంటారు. తండ్రి చేసుకుంటుంటే కొడుకు కూడా చేస్తాడు వచ్చి. ఎందుకు అంటే మెకానిక్ షాప్ దాకా తీసుకెళ్ళడానికి బండి కదలకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఫ్యూజ్ పోయింది, మెకానిక్ ఎలక్ట్రీషియన్ పిలిపించే వరకు ఆగుతుందా? మనం ఫ్యూజ్ వేసుకోవడం నేర్చుకోవాలి. చిన్న చిన్న పనులు నేర్పించుకోవాలి, పిల్లలు నేర్పించుకోవాలి. గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఇవన్నీ మనం చేసుకుంటుంటే వాళ్ళు కూడా చేయడానికి అలవాటు పడతారు. చిన్న చిన్న పనులు నేర్చుకుంటారు వాళ్ళు. వాళ్ళని పిలిచి ఇన్వాల్వ్ చేయాలి. ఏదో స్క్రూ డ్రైవర్తో బిగించడమా, విప్పడమా, పెట్టడమా, తగిలించడమా, ఏదన్నా ఒకటి అరేంజ్ చేయడమా, ఇవన్నీ మనం సెల్ఫ్గా చేసుకుంటూ ఉంటుంటే రారా బాబు అది అందించు అని అంటే తండ్రి ఖచ్చితంగా తండ్రికి సహాయం చేస్తూ అక్కడ నిలబడతాడు, తను నేర్చుకుంటాడు. సో పేరెంట్స్ని పిల్లలు సరిగా చూడట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, పొగరుగా సమాధానాలు చెప్తున్నారు అంటే దానికి పేరెంట్స్ బాధ్యత వహించాల్సిన అవసరం మీరు చెప్తున్న దాని ప్రకారం. ఖచ్చితంగా అంతే. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తున్నారంటే వీడికి ప్రేమ లేదు కాబట్టి. అంతే కదా. ఇప్పుడు భార్య వచ్చినంత మాత్రాన వీడి ప్రేమ ఏమైంది? చిన్నప్పటి నుంచి కని పెంచిన వాళ్ళని మనం అలా పడేయకూడదని వాడు వెంటనే రియాక్ట్ అవ్వాలి కదా. సో ప్రాబ్లం ఎక్కడుంది అంటే పేరెంట్స్ లోనే ఉంది. అవును, మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రతి అడుగు అడుగునా వాళ్ళకి అన్ని నేర్పుకుంటా వస్తే వాళ్ళు పేరెంట్స్ మీద డిపెండర్స్ కిందే ఉంటారు. అమ్మ నాకు ఇది అన్ని నేర్చుకోవాలి. అబ్బా చాలా మంచి విషయం చెప్పారండి ఈరోజు. ప్రతిదీ మనం ఇప్పుడు కొడుక్కి ఒక 20 ఏళ్ళు వచ్చినాయి, కూతురికి ఒక 20 ఏళ్ళు వచ్చినాయి అంటే అప్పటి వరకు నేనైతే ఏం చెప్తానంటే పిల్లలకు ఒక ఏజ్ వచ్చే వరకు భార్యాభర్తలు అసలు ఎక్కువగా పిల్లల ముందు మాట్లాడకూడదు, వాళ్ళ ముందు పక్కన కూడా కూర్చోకూడదు. ఎందుకంటే వాళ్ళలో 13-12 ఇయర్స్ నుంచి కూడా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఆఫ్టర్ మెచ్యూర్ వాళ్ళకి ఇంకొంచెం ఫీలింగ్స్ వస్తాయి అమ్మాయిలు. అబ్బాయిల్లో కూడా అంతే 13-14 ఏళ్ళకి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. మన ఇద్దరం ఇలా కూర్చుంటే ఒక మేల్ ఫిమేల్ వీళ్ళిద్దరు కూర్చుంటే వాళ్ళకి ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. మనం కూర్చోకూడదు. అంటే ఇది నేను చాలా వీడియోస్ లో చెప్పాను. అమ్మా నాన్న అంటే దేవుళ్ళతో సమానము అని మనం చెప్తాం పిల్లలకి. దేవుళ్ళు అనగానే వాళ్ళకి ఎవరు కనిపిస్తారు? ప్రతి ఇంట్లో పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళే
గుర్తుకొస్తారు. గుర్తుకొచ్చినప్పుడు వీళ్ళేంటి ఇలా ఉన్నారని అనుకోకూడదు. అలా మనం బిహేవ్ చేయాలి, గౌరవనీయంగా ప్రవర్తించాలి. మనకి ఎంత కోపం వచ్చినా గదిలో తన్నుకోవాలి, కానీ పిల్లల ముందు మాత్రం ఏమి ఎరగనట్టు కూర్చోవాలి. కూర్చొని అంటే వాళ్ళ ముందు కలిసి కూడా కూర్చోకూడదు నా ఉద్దేశంలో అయితే. అలా ఉన్నప్పుడు వాళ్ళకి గౌరవం అనేది కలుగుతుంది. అసలు ఏంటి అమ్మా నాన్న అంటే ఏంటి, అసలు వీళ్ళకి ఇవి ఉంటాయా, సెక్స్ ఉంటుందా, అది ఉంటుందా అని ఆలోచనలు రావు. ఎప్పుడైతే పక్క పక్కన కూర్చుని డబల్ మీనింగ్ మాటలు, వెదకుళ్ళు జోకులు వేసుకుంటూ కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి వస్తాయి ఆలోచనలు. మనం ఏం చేస్తే అవే వస్తాయని చెప్తున్నాను కదా, వస్తాయి. కానీ ఇది ఎప్పుడు చేయాలి? ఒక 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత పక్క పక్కన కూర్చోవడం, చక్కగా డిస్కస్ చేసుకోవటం, ఏదైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడుకోవడము, ఇంటి విషయాలు మాట్లాడుకోవడము, ఇలా మంచి మంచి మాటలు చక్కగా ప్రేమగా ఇట్లా బుగ్గ మీద చిటికేయడము, లేకపోతే ముద్దుగా ఇలా అనడము, చిన్నగా ఇక్కడ ముద్దు పెట్టుకోవడము, భుజం మీద చెయ్యేసి లాలించడము, ఇలాంటి పిల్లల ముందు చెయ్యాలి. ఆ వయసులో చేస్తే నెక్స్ట్ తన భార్యతో ఎలా ఉండాలి వాడు నేర్చుకుంటాడు. ఓకే, అమ్మ ఇక్కడ ఎలాగా రిసీవ్ చేసుకుంటుందో నాన్నని, రేపు నీ కూతురు తన భర్తతో అలా ఉంటుంది. ఓకే, ప్రేమ అనేది భార్య ప్రేమ ఏంటో తను నేర్చేసుకుంటుంది అప్పటికే. అలాగే భర్త భార్యకి అందించే ప్రేమని తండ్రి దగ్గర నేర్చేసుకుంటాడు. నెక్స్ట్ తన భార్య దగ్గర అలాగే బిహేవ్ చేస్తాడు. సో ఆటోమేటిక్ గా వాళ్ళ పిల్లలు కూడా చక్కగా పెరుగుతారు. ఇలాగే ఉంటాడు అబ్బాయి కూడా వాళ్ళ పిల్లలు. పని కట్టుకుని కూర్చోబెట్టి క్లాసులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. కొన్ని స్పెషల్ విషయాలు ఏమన్నా ఉంటే అవి కొన్ని సూచనలు మనం చేయాలి. ఇప్పుడు లవ్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ అయ్యి డిగ్రీలోకి రాగానే వెతుక్కునేది ఫస్ట్ అదే, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ని. అప్పుడు మళ్ళీ మనం అక్కడ జాగ్రత్త పడాలి. ఏంటంటే ముందే ఒక హెచ్చరికలు చేయాలి. ఇది ఇప్పుడు వరకు ఇవన్నీ చూస్తూ పెరిగారు. ఎప్పుడో పెళ్లి చేసుకునేదానికి 22 ఏళ్ళు వచ్చాక ఆ సమయంలో నేను ఎలా ఉండాలో చెప్పాను. ఇప్పుడు ఆ రెండింటికి మధ్య అవస్థ ఒకటి ఉంది. ఇంటర్కి ఆ వయసుకి, డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా 4 ఏళ్ళు మధ్య సమయము చాలా ఇదనమాట, కీలకమైనది. అప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాచ్ చేయాలి వాళ్ళని. ఎటు వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, సమయానికి వస్తున్నాడా వెళ్తున్నాడా అనేది ఒక కంట కనిపెట్టాలి. కనిపెట్టి ఒక చిన్న హెచ్చరిక కూడా చేయాలి. బాబు మన అంటే మీ ఒపీనియన్స్ ఏవో ఉంటాయి కదా, ఇంట్లో మరదలను పెళ్లి చేసుకోవాలనే ఒక అగ్రిమెంట్ ఉంటుంది అనుకోండి. లేదు వీడెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసేసుకుని పెళ్లి చేసేసుకున్నాను అంటాడేమో అని ఒక భయం ఉండొచ్చు. ఇవన్నీ పోగొట్టాలంటే వాళ్ళకి కూడా కొంచెం తెలియజేయాలి. మనకి ఇట్లా మేనమామ కూతురు ఉందిరా, వాళ్ళు ఆశలు పెట్టుకుంటున్నారు, మన ఇంటికే వస్తుంది ఎప్పటికైనా అనే చిన్న చిన్న మాటలు వాళ్ళ మధ్య వదులుతూ ఉండాలి. అంతేగాని ఇప్పుడే పెళ్లి చేసేస్తాము అనే మాటలు మాట్లాడకూడదు. అలాగే లవ్ చేసేటట్టయితే ఇప్పుడు వాళ్ళ మాటల్లో కొన్ని మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. అమ్మాయిల గురించి చెప్పేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతారు. అవి మనం గమనించాలి. గమనించినప్పుడు అవునా ఎవరు అని మనం మెల్లగా అడగాలి. అడిగినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే బయటపడతారు. అప్పుడు మనం ఆ సమయంలో మనం చెప్పాల్సిన సూచనలు కొన్ని ఉంటాయి. నాన్న ఇప్పుడు మీతో చెప్తున్నా నేను, 7 తరాలు చూడమంటారు. అటు 7 తరాలు ఇటు కదా, ఎందుకు చూడమంటారు? వాళ్ళ ఏ చరిత్రలు ఉన్నాయో వాళ్ళ ఇళ్లలో, లేకపోతే ఆరోగ్యపరంగా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే కొన్ని హ్యాండిక్యాప్స్ లాంటివి కానీ, మూగా వాళ్ళు కానీ, ఏదైనా జెనెటిక్స్ ఉంటుంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా. నేర చరిత్ర ఉందా, అదే నేను అంటుంది చరిత్ర అన్నది. అందుకనే ఇలాంటివి. లేకపోతే తాగుబోతులు ఉంటారు, పిల్లల్ని కొట్టే వాళ్ళు ఉంటారు, అంటే క్రూయల్ మెంటాలిటీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా 7 తరాలు చూసేవారంట. ఇప్పుడు కనీసం 1 తరం చూసే అవకాశం ఉందో లేదో చూస్తే భయపడుతున్నారు. అవును కదా, పిల్లని చూస్తే భయపడుతున్నారు. తరాల దాకా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు, అబ్బాయి అయినా సరే, వాళ్ళకి అమ్మమ్మ నాయనమ్మలు కూడా ఉంటారు. అంటే 3 తరాలు మనకి ఇక్కడే కనిపిస్తాయి. అట్లీస్ట్ ఇవన్నా చూడాలి. నువ్వు సెలెక్ట్ చేసేసుకుంటావు, బాగానే ఉంది. ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, వాళ్ళ చరిత్రలు ఏంటి, అవి కనుక్కోవాలి. అంటే నువ్వు ప్రేమిస్తావేమో, అంటే ప్రేమిస్తున్నావు కదా కనుక్కో అని చెప్పకూడదు. ప్రేమించే వాళ్ళు ఇలాంటివి చెయ్యాలని ఇండైరెక్ట్ స్పీచ్ లో చెప్పాలి.
ఓకే. ఏదో ఒక చిన్న పిట్ట కథ చెప్పినట్టుగా చెప్తూ లేదంటే ఉండాలి, ఎవరినో స్పెషల్ గా ఉద్దేశించి కాకుండా. చెప్తున్నట్టు, ఎవరినో ఉద్దేశించి యా యా చెప్తున్నట్టు అలా చెప్తే వాళ్ళకి వెంటనే వాళ్ళకి స్ట్రైక్ అంటుకుంటుంది, అయిపోతుంది. స్ట్రైక్ అవుతుంది, ఓకే. వాళ్ళకి ఓహో! అర్థమైపోతుంది. హెల్త్ చూసుకోవాలి, ఆ క్యారెక్టర్స్ చూసుకోవాలి, అన్ని బ్యాక్‌గ్రౌండ్ అనేది వెరిఫికేషన్ తెలుస్తుంది. చేసుకోవాలి. ఇంకొకటి ఆ అమ్మాయి నేచర్ హ్మ్. మంచి పిల్ల, మనలో కలిసిపోయే అమ్మాయి. హ్మ్. అంటే ఏంటంటే ప్రతిదానికి గొడవ పెట్టుకునే మనిషా, ఇలాంటివి ఉంటాయి కదా. సో మనలో కలిసిపోయే పిల్ల అనేది ఒకటి. ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి అయితే మనకి బాగుంటుంది కానీ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి పిల్లలతో జనరల్ టాక్లో. హ్మ్. మాట్లాడినప్పుడు ఒకవేళ వాళ్ళు లవ్లో పడితే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని ఎత్తుక్కునే అవకాశాలు ఉంటాయి. హ్మ్. లేదు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అది కూడా వివరించి అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి వయసు వస్తున్న పిల్లలకి. హ్మ్. వాళ్ళకి అవగాహన అవుతుంది, ఇది చేసుకుంటే ఎలా ఉంటుంది, అది చేసుకుంటే ఎలా ఉంటుంది, చేసుకుంటే సెలెక్ట్ చేసుకుంటే ఎలా చేసుకోవాలి అనే వాళ్ళకి అర్థమవుతాయి. అబ్బా! ఎన్ని వేరియేషన్. మేడం, మీ దగ్గరికి ఎవరైనా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారా? వస్తే ఎలాంటి అంశాల గురించి మాట్లాడిపిస్తారు పిల్లలతోటి? వస్తూ ఉంటారు. అంటే జనరల్గా ఎక్కువగా ఈ లవ్ గోల ఎక్కువైపోయింది కదా, ఇవి ఎక్కువ వచ్చాయి నాకు. చెప్పిన మాట వినట్లేదు, వాడితో వెళ్ళిపోయింది, హ్మ్. చిన్నప్పటి నుంచే మాట వినదు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు పెద్ద అమ్మాయిలు అయ్యి కూడా 25 ఏళ్ళు ఉన్న అమ్మాయిలు కూడా హ్మ్. ఈ లవ్ ట్రాక్ లో పడి, లవ్ కూడా కాదండి అది, హ్మ్. ఎట్లా అంటే ఒక్కటేసారి అట్ ఎ టైం ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేయడం, అబ్బో! అది ఎక్కువ నాకు బాధ అనిపిస్తుంది. సరే హ్మ్. లవ్ చేస్తే చేసావులే కానీ అలా ఎందుకు, హ్మ్. వాళ్ళ పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. అది ఏమని చెప్పుకోవాలి ఇద్దరు ముగ్గురితో అలా పెట్టుకుంటే, హ్మ్. వేరే అర్థాలు వచ్చేస్తాయి కదా. అవును. ఇది అవును. ఇష్టపడితే ఒక మనిషితో ఉండాలి అంతవరకే. హ్మ్. ప్రేమించాను, నాకు నచ్చాడు, లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లో చెప్పాలి. అలా చెప్పకుండా ఏం చేస్తున్నారంటే వీళ్ళు హ్మ్. ఇద్దరు ముగ్గురిని లవ్ చేయడము, వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడము, హ్మ్. సర్వనాశనం అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలియడము, వాళ్ళేమో వస్తూ ఉంటారు. హ్మ్. ఇదేంటి సర్వనాశనం అయిన తర్వాత దాన్ని ఎలా బాగు చేయాలి, ఒకటే మార్గం ఉంటుంది వాళ్ళకి. హ్మ్. వాళ్ళకి కౌన్సిలింగ్కి పంపించడము, తర్వాత వాళ్ళని మైండ్ డైవర్ట్ చేయడము, ఇంట్లో వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళని అతిగా ఎక్కువగా కొంచెం ప్రేమ చూపించి మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళు వాళ్ళు మన దారిలోకి వస్తే ఎలాగో మళ్ళీ ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం. కానీ అది ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. హ్మ్. ఎందుకంటే నీ మనస్తత్వం అలా ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ భర్త దగ్గర కూడా సరిగ్గా ఉండలేవు. భర్తని మోసం చేసినట్టే కదా మేడం. చేసినట్టే కదా, పేరెంట్స్ కూడా భర్తను మోసం పాపం ఆ అబ్బాయి చేసినట్టే అమాయకుడు, అబ్బాయి బలైపోతున్నాడు కదా ఇక్కడ. అయిపోతాడు కదా. అందుకనే ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా ఏ అమ్మాయిని చేసుకుందామన్నా సరే ఇదే టాక్ వస్తుంది బయట. అది హ్మ్. ముందు ఎంతమందితో తిరిగిందో అని అంటున్నారు. హ్మ్. హ్మ్. తల వంచుకోవాలన్నమాట మనం. హ్మ్. అలా పరిస్థితి అమ్మాయిలు తీసుకురావద్దని అమ్మాయిలకి చాలా రిక్వెస్ట్. భయం ఉండేది ఒకప్పుడు. అవును. అమ్మాయిలకి ఉమ్. పేరెంట్స్ అంటే చాలా భయం. అమ్మో! మా నాన్న కొడతారు, మా అమ్మ తిడుతది, ఇట్లా మాట్లాడుకుంటా అవునవును. ఎవరు బయటికి వెళ్ళాలన్నా టైం చూసుకుని ఇంటికి వచ్చేయాలి. అవును. ఎవరింటికైనా పంపించాలన్నా కూడా తమ్ముడినో, చెల్లినో, అక్కనో ఎవరినో ఒకరిని తోడిచ్చి పంపించడం, అవును. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. పేరెంట్స్ దెబ్బలాడుకోవడం అంటే ఉమ్. భర్త మీద భార్య చాడీలు చెప్పడం, భార్య మీద భర్త చాడీలు చెప్పడం, ఉమ్. ఇలాంటి వాటి వల్ల పిల్లల దగ్గర పేరెంట్స్ విలువను కోల్పోతున్నారు. వాటి వల్లే వీళ్ళు ఇలా తయారవుతున్నారు అని అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు. నిజమే అనుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇదే నేను చెప్తుంది, మళ్ళీ మొదలుకెళ్ళాలి. హ్మ్. తల్లిదండ్రుల దగ్గర నుంచి తల్లిదండ్రులు మంచి ప్రవర్తన చేస్తే పిల్లలు నేర్చుకుంటారు. దాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళ భార్య మీద గాని, భర్త మీద గాని ఇంప్లిమెంట్ చేస్తారు. హ్మ్. అది మొత్తం 2, 3 ఫ్యామిలీస్‌ని 2, 3 తరాలని డిస్టర్బ్ చేస్తుందది. హ్మ్. ఇప్పుడు దానివల్ల పిల్లలు మాట వినకుండా పోతారు. అంటే గౌరవించడం అనేది చేత కాదు, వినటం అనేది చేత కాదు. భార్య హ్మ్. మాట వినరు, హ్మ్. భార్యని గౌరవించరు. అలాగే అమ్మాయిలు కూడా భర్తను ఎక్కడ గౌరవిస్తున్నారు, భర్త మాట వినటం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువైపోయింది. నాకు బాగా తెలుసు, నీకు బాగా తెలుసు, మరి హ్మ్. ఇంక నీ మాట వినటం ఎందుకు అనేది ఇక్కడ వస్తుంది. హ్మ్. నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను సొంతంగా లోన్ తీసుకోగలను, లేకపోతే సొంతంగా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయగలను, సొంతంగా నేను ఒక ట్రిప్ ప్లాన్ చేయగలను హ్మ్. అని అన్నప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు, సైలెంట్. హ్మ్. అలాంటప్పుడు దాన్ని ఏం చేయాలంటే, సరే నువ్వు బుక్ చెయ్యి, ఒకసారి నేను చేస్తా, ఒకసారి నువ్వు చేస్తాం, అదే తప్పేమీ లేదు అందులో. దాన్ని పిల్లల ముందు మనము బ్యాడ్గా ప్రొజెక్ట్ చూపించకూడదు. చేయకూడదు. హ్మ్. వాళ్ళ ముందు మనము గొడవ పడి ఆర్గ్యుమెంట్ చేసుకుని నీకే వచ్చా, నాకు రాదా, నేను చేస్తే నీకేమన్నా నీ మగతనానికి ఏమన్నా ఇదా, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే వాళ్ళు అవి వింటారు, నేర్చుకుంటారు. నేర్చుకోవడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోల్పోయేది ఏంటంటే గౌరవాన్ని. గౌరవాన్ని కోల్పోతున్నారు. గౌరవాన్ని కోల్పోతాం. హ్మ్. నేను అదే చెప్పింది, గదిలోకి వెళ్ళి బాగా తన్నేసుకొని వచ్చి సైలెంట్గా కూర్చోండి ఇక్కడ హ్మ్. పిల్లల ముందు.
ఏమన్నా తనుకోండి లోపల, కానీ బయట మాత్రం అలా ఉండండి. మీరు తెలుసుకోండి లోపల. పిల్లల ముందు వద్దు అని చెప్తున్నా, కానీ పిల్లల ముందే జరుగుతున్నాయి అన్నీ కూడా. ఎందుకంటే ఈగోస్ ముఖ్యంగా నేను చెప్తున్నా చూడండి, ఎక్కువ ప్రెజెంట్ కాదు కానీ కొంచెం ముందు వెనక్కి వెళ్తే ఆ మగవాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువగా ఉండింది. భార్య తన మాటే వినాలి, తను చెప్పిందే చేయాలి, ఇది వద్దు అంటే మానేయాలి, అలాగా ఉండేది పితృస్వామ్యం. అది ఇప్పటికీ ఇంకా కొనసాగుతుంది. భార్య అంటే వంటింటి కుందేలు, అసలు ఏం కాస్త తెచ్చి పడేస్తాం, వండి పెట్టి అంతవరకే, ఎక్కువ మాట్లాడకు. ఎంత చదువుకున్నా ఆమె జాబ్ చేసి సంపాదిస్తున్నా సరే ఆమెకి విలువ ఉండదు. ఎందుకంటే ఆమె లేడీ, ఆడది అన్న ఒక్క భావంతో అలా చేస్తున్నారు. కాబట్టి ఈ సమానత్వాల పేరుతోటి అమ్మాయిలు చెడిపోతున్నారు. ఇదంతా ఈ ఇంపాక్ట్ అంతా పిల్లల మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు విడిపోవడం, ఆల్మోస్ట్ ఒక తరం మీద ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చు అంటారు. పడింది. ఒక తరం ఏంటి, ఎప్పుడు పడుతూనే ఉంది, ఇప్పుడు ఎక్కువగా పడుతుంది. ఇలా గొడవలు పడి విడిపోవడాలు, సెకండ్ సెటప్లు పెట్టుకోవడము ఎప్పుడూ ఉంది, ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇప్పుడు అప్పట్లో 10% చేస్తే ఇప్పుడు 90% చేస్తున్నారు. అది డిఫరెన్స్. కాబట్టి ప్రవర్తన అనేది మన పిల్లల ముందు ఎలా ఉండాలి, ఏం చేయాలి, పిల్లలకి మనం ఇద్దరు కలిసి పిల్లలకి ఏమన్నా మంచి నేర్పండి. మీరు తన్నుకునే సమయాన్ని వాళ్ళకి ఇలాగా వాళ్ళ కోసం స్పెండ్ చేయండి. అసలు టైం ఎవరు తీస్తున్నారు మేడం పిల్లల కోసం? లేదు, అసలు లేదు. టైం ఉంటే అందరూ కలిసి బయటకు వెళ్తారు, బయటకు వెళ్ళి ఏదో తినేసి. లేదు, ప్రస్తుతం చూస్తుంటే ఫ్యామిలీస్ ఎవరి లోకం వాళ్ళది, అంతే. 4-5 మొబైల్స్ ఉంటాయి కదా. భర్త లోకం భర్తది, భార్య లోకం భార్యది. భార్య భర్తలు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు లేదు ఎక్కడ. ఏంటి ఎలా నడిచింది ఈ రోజు, నీకేం కావాలి అని అడగడం కానీ, బయటకు వెళ్ళి వచ్చారు, మీకు ఎలా ఉంది, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అసలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. పిల్లలు కూడా షేర్ చేసుకోవట్లేదు ఏ విషయాన్ని, ప్రతి ఒక్కళ్ళు ఫోన్ లో మునిగిపోతున్నారు. ఇప్పుడు ఈ మార్పు అనేది మీరు చెప్పింది ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ తరం వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ తరం అంటే ఒక పోనీ ఒక 30 years నుంచి అనుకుందాం, ఒక జనరేషన్ ముందు నుంచి ఈ భావనలో ఉన్నారు. ఇద్దరు కలిసి స్పెండ్ చేయాలని అనుకోవడము, మాలాంటి వాళ్ళేమో కలిసి కూర్చుని మాట్లాడుకోండి అని చెప్పడం అనేది ఇలా స్టార్ట్ అయింది. అంతకుముందు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం అనేది లేదు. మీరు అన్నట్టు ఏదో తీసుకొచ్చి ఇంట్లో పడేయడము, ఆవిడ పిల్లల్ని చూసుకుంటూ వండి పెట్టుకోవడం, టైంకి అన్ని చేయడం చూడడం, భర్త ఉద్యోగం చేసుకుని రావడం అనేది జరిగింది. 100కి 70-80%. మిగతా చాలా తక్కువ మంది జాబ్స్ చేసేవారు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. కాబట్టి అప్పుడు కలిసి కూర్చుని మాట్లాడుకోవటం అనేది చాలా తక్కువ. కాబట్టి వాళ్ళ పిల్లలు ఆ సీన్స్ చూడలేదు కాబట్టి గొడవలు ఎక్కువ అవుతున్నాయి వీళ్ళకి. అప్పుడు అలా కలిసి కూర్చోకపోయినందువల్ల గొడవలు ఉండేవి కావు. ఇప్పుడు కలిసి కూర్చోకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయి. కాబట్టి మాలాంటి వాళ్ళు ఏం చెప్తున్నాం, కలిసి కూర్చొని మాట్లాడుకోండి ఒక అరగంట అన్నా అని చెప్తున్నాం. గరికపాటి వారు కూడా చెప్తారు, ఒక అరగంట మాట్లాడుకోండి, అంతకంటే ఎక్కువ మాట్లాడుకో అని అంటుంటారు. కాబట్టి ఏదైనా మితం, అతిగా చేయకూడదు, ప్రతిదానికి ప్రమాదం. అంతే. ఇవాళ ఒక అరగంట మాట్లాడుకుంటే ఒక విషయం గురించి మాట్లాడుకోండి, రేపు ఒక అరగంట మాట్లాడుకుంటే ఇంకో విషయం గురించి మాట్లాడుకోండి. అలా ఒకరోజు పిల్లల గురించి, ఒకరోజు ఫైనాన్స్ గురించి, ఒకరోజు ఇంటి సమస్యలు, ఒకసారి ఒంటి సమస్యలు మాట్లాడుకోండి. అంతేగాని పనికి మాలిన విషయాలు మాట్లాడుకుని గొడవలు పెట్టుకుని విడాకుల దాకా వెళ్ళిపోయేంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ మాట్లాడుకోవటం వల్ల కొన్ని బెనిఫిట్సే ఉన్నాయి. ఆ రోజుల్లో తెలియక మాట్లాడుకోలేదు, ఏదో మోగగా సాగిపోయింది ఆ జీవితం గొడవలు లేకుండా. ఇప్పుడు మరి అన్ని తెలిసిన రోజులు కదా, కొంచెం సేపు మాట్లాడుకుంటే ఏమైనా రెక్టిఫై అవుతాయి అనేది వచ్చింది. కాబట్టి మాట్లాడుకుంటే కూడా గొడవలు తగ్గుతాయి. పిల్లలు కూడా అమ్మ నాన్న మంచిగా కూర్చున్నారులే అనే భావనకి వాళ్ళు వచ్చి ప్రశాంతంగా వాళ్ళు కూడా చదువుకోవడం, ఆడుకోవడం చేస్తారు. మేడం చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు. ఎంతో డీప్గా ఆలోచిస్తుంటే నిజమే కదా అనిపిస్తుంది. ఫ్యామిలీలోనే పిల్లల్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఫ్యామిలీ మీద ఆధారపడింది. కొన్ని సందర్భాల్లో చూస్తున్నట్లయితే అమ్మ నాన్న మధ్య గొడవ అయినప్పుడు, మీ నాన్న ఇలాగా, ఆయన ఇలా చేశాడు, అలా చేసి నీకు తెలియదు, మేము ఎన్నో పడ్డాము అని అమ్మ చెప్తుంటది. మీ అమ్మకి ఎఫైర్లు ఉన్నాయి, ఎన్నో జరిగినాయి, నాకు తెలుసు నీకు తెలియదు అని ఆయన చెప్తుంటారు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం, అవి ఇవి కూడా పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ యొక్క గౌరవాన్ని కోల్పోతున్నారు అని అనుకోవచ్చు. అంటే మరీ చిన్నప్పటి నుంచి చెప్పకూడదు. ఒక ఏజ్ వచ్చాక ఇంకా వాళ్ళకి ఎవరు ఉండరు కదా, ఎవరికి చెప్పుకుంటారు, బయట వాళ్ళకి చెప్పుకోలేరు.
అమ్మా నాన్నలకి చెప్పుకోవాలి వెళ్ళంటే ఎంతకాలం చెప్తారు, తల్లిదండ్రులకి బాగుండదు. సో ఇంకా ఎదుగుతున్న పిల్లలు వాళ్ళు చూస్తుంటారు కదా ఇంట్లో, అప్పుడప్పుడు వాళ్ళ కళ్ళల్లో కూడా పడుతూ ఉంటాయి కొన్ని గొడవలు. అది ఎందుకు అని వాళ్ళ ప్రశ్న వస్తుంది వాళ్ళల్లో. అలాంటప్పుడు చెప్తారు. అలాంటప్పుడు కూడా చెప్పకూడదా అని అంటే చెప్పకూడదని నేను సపోర్ట్ చేయలేను. ఎందుకంటే పిల్లలకి కష్ట సుఖాలు తెలుసుకుంటూ పెరగాలి పిల్లలు. అయితే తను అలా ఉండకూడదు అనేది మాత్రం తెలుసుకోవాలి. కానీ అది చాలా కష్టం కదండి. కష్టం కాబట్టే పేరెంట్స్ పాత్ర ఎటువంటిది మరి, కష్టమైన పాత్ర కదా. ఏ వయసుకి అది నేర్పాలని నేను ఇందాకే చెప్పాను. అవును కదా. ఈ వయసులో కొంచెం కష్టాలు, పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, మాట వినట్లేదు, ఫలానది కావాలని మొండిపట్టు పట్టారనుకోండి, అప్పుడు అలాంటి సందర్భంలో చిన్న చిన్నగా చెప్పచ్చు. మీ నాన్న ఇవ్వరు చూస్తున్నారు కదా మీరు, అలా చెప్పచ్చు. లేదా నాన్న జీతం సరిపోదు, మనం ఎన్నో బాధపడుతున్నాం కదా, ఒకవేళ ఫైనాన్షియల్ మ్యాటర్ అయితే కనుక చెప్పచ్చు. లేదు వద్దు నాన్న వద్దన్నారు, నేను 2-3 సార్లు అడిగాను, కేకలేశారు, నాన్న తిడతారు, ఆయన ఊరుకోరు, అలాంటివి చెప్తూ ఉండాలి. వాళ్ళు కూడా సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటూ పెరుగుతారు. ఇంకా కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళ కంట్లో ఏమన్నా గిడవలు పడితే, చెవుల్లో అని పడితే వాళ్ళు చూస్తూనే ఉంటారు, వాళ్ళ అర్థం అవుతుంది. కానీ ఆ వయసులో కూడా మనం ఇంకా దెబ్బలాడుకోవాలా అంటే వైఫో హస్బెండో ఎవరో ఏదో ఉంటారు ఇద్దరిలో ఉన్నప్పుడు వాళ్ళ బుద్ధి మారదు. పిల్లలు ఎంత పెద్దయినా, పెళ్ళిళ్ళైనా, మనవరాళ్ళు పుట్టినా నోళ్ళు లేపుతారు, చేతులు కాళ్ళు లేపుతారు. మరి అలాంటప్పుడు తల్లి ఏం చేయాలి, చెప్పుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు ఇవాళ, నేను భరిస్తుంది 30-25 ఏళ్ళ నుంచి, మరి నా బాధ నేను ఎదిగిన పిల్లలకి కాకపోతే ఎవరికి చెప్పుకుంటా? ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటారండి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు. మేడం ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది కాబట్టే నేను చెప్పుకున్నాను అంటే వాళ్ళు కరెక్ట్గా ఇలానే కాదు, వేరు వేరు రకాలుగా ఉంటూ ఉంటారు. నేను ఇదే చెప్తాను, ఏ వయసుకి అది చేయండి, లేకపోతే మన కష్టం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు చెప్పండి? ఏదో కథల్లాగా ఉంటాయి, కానీ ఆచరించి చూడండి. ఒక్కటి ఆచరించి చూడండి, మీకు కనీసం ఒక్క సమస్యనే తీరుతుంది. మరి అది ఆచరించాలి. ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి చేసి పంపించేస్తాం రేపు పొద్దున, వాళ్ళకి తెలియవు ఇవన్నీ. యాజ్ యూజువల్ మీరిద్దరు కొట్టుకుంటుంటారు. ఇక్కడ పరిస్థితి ఏంటి, పెద్ద వయసు వచ్చిన తర్వాత కొట్టే శక్తి ఉండదు, కొట్టించుకునే శక్తి ఉండదు, అయినా కొట్టుకుంటూ ఉంటారు. అది బాగుంటుందా? ఏదో తగలరాని చోట తగిలి పడిపోతాం, ప్రాణం పోతుంది. అప్పుడు సడన్ గా పిల్లలకి తెలిసి అమ్మ పోయిందని చెప్తాడు బాబు, అంతే తెలుస్తుంది. ఇవి పడ్డ నరకం, బాధ, కష్టం వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. విముక్తి కావాలి అని అనుకుంటే గనక చిన్నగా చెప్పాలి పిల్లలకి. అది వాళ్ళ బాధ్యత, నేర్పడం, వాళ్ళకి బాధ్యతలు నేర్పడం. మరి ఎలా నేర్పిస్తారు? సో పిల్లలు బాగుపడాలంటే ముందు పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఖచ్చితంగా పేరెంట్స్ ఏం చేయాలి, వాళ్ళ ధర్మం ఏంటి, వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అన్నది ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోకుండా ఇద్దరు కలిసి వెళ్ళి మీలాంటి వాళ్ళ దగ్గర కూర్చుని కొంచెం మాట్లాడుకొని మేము ఏం చేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళకి మేము ఎంత ఆదర్శప్రాయంగా ఎలా బతకాలి అన్నది చెప్పాల్సిన అవసరం చాలా. ప్రయత్నం చేయండి కనీసం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రజని గారు, చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.